నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఎన్నికల పోలింగ్ విధానంపై దిశానిర్దేశం చేసిన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత కల్పించినట్టు స్పష్టం. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధులకు అధికారులు సిద్ధం. ఈవీఎంల పంపిణీ జరుగుతోందన్న కలెక్టర్ నివాస్. తూర్పుగోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత. టాటా ఏస్ వాహనం బోల్తా కొట్టడంతో బయటపడ్డ నగదు పెట్టెలు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవలు నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏపీలో 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు రేపు సోమవారం పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పోలింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈసీ అధికారులు పోలింగ్ కు సంబంధించిన టైమింగ్స్ ను ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. రాష్ట్రంలో 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మే 13వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలైన అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుందని తెలియజేశారు. ఆ సమయంలోగా క్యూలైన్లో నిలిచిన వారికి ఓటింగ్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. 144 సెక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందని చెప్పుకొచ్చారు. 13th మార్నింగ్ 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు, అంటే 11 hours పోలింగ్ ఉంటుంది. మనకు 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్, అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 175లో 169లో మార్నింగ్ 7 to ఈవినింగ్ 6 ఈజ్ ద పోలింగ్ టైం. 6 కాన్స్టిట్యుయెన్సీస్, అంటే దాంట్లో ఇవన్నీ 6 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో వస్తాయి. దాంట్లో పాలకొండ, కురుపాం అండ్ సాలూర్, దీస్ 3 కాన్స్టిట్యుయెన్సీస్ టైమింగ్ ఈజ్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 5. దెన్ అరకు వ్యాలీ, పాడేరు అండ్ రంపచోడవరం, అక్కడ పోలింగ్ టైమ్ ఈజ్ మార్నింగ్ 7 to ఈవినింగ్ 4. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ 6 కాన్స్టిట్యుయెన్సీస్, ఎవ్రీవేర్ 169 కాన్స్టిట్యుయెన్సీస్లో పోలింగ్ టైం మార్నింగ్ 6 నుంచి మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. 11 hours పోలింగ్. పోలింగ్ ఏజెంట్ సంబంధించి దెర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్ పర్సన్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ షుడ్ నాట్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, తర్వాత మినిస్టర్ ఉండకూడదు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండకూడదు, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఎనీబడి హూ ఇస్ ఎ ఓటర్, ప్రిఫరబుల్లీ ఫ్రమ్ దాట్ పోలింగ్ స్టేషన్ ఆర్ నేబర్హుడ్, ఆర్ ఇన్ కేస్ వాళ్ళు కొన్ని పార్టీ వాళ్ళ దగ్గర పోలింగ్ ఏజెంట్స్ ఆ ఊర్లో ఉండవు. సో కాబట్టి వాళ్ళు బయట నుంచి కూడా తీసుకువచ్చి, అంటే బయట అంటే దట్ బౌండరీ ఈజ్ దట్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ద టోటల్ police personnels, including other than police, what we are utilizing for this election is 1,06,145. దాంట్లో 45,000 మన స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు. సివిల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్, హోమ్ గార్డ్స్. స్టేట్ పోలీస్ నుంచి 45,960. ఆల్మోస్ట్ 90% ఉన్న పోలీస్ సిబ్బందిని మనం దీంట్లో వాడుతున్నాము. 10% విల్ బి దేర్ ఇన్ అదర్ అరేంజ్మెంట్స్. కర్ణాటక నుంచి మనకు 3,500 మంది కర్ణాటక పోలీస్ పర్సన్స్ ఉన్నారు. తమిళనాడు నుంచి 4,500 మంది వస్తున్నారు. తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా హోమ్ గార్డ్స్ 1,600, ప్లస్ అదర్ వింగ్స్, అదర్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ వింగ్స్ నుంచి 3,300 మంది. సో ఆల్మోస్ట్ 59,000 పీపుల్ విచ్ ఆర్ సివిల్, హెచ్ఆర్, హోమ్ గార్డ్స్ని మనము వాడుతున్నాము. దెన్ ఏపీఎస్పీ ప్లాటూన్ 35 ప్లాటూన్స్ వాడుతున్నాము. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఫోర్సెస్, మనకు ఇక్కడ కంపెనీస్ అంటే 26,000 కంపెనీస్ కాదు, దిస్ ఇస్ 295 కంపెనీస్. టోటల్ మనిషి 90, ఒక్కొక్క కంపెనీలో 90 మంది ఉంటారు. సో టోటల్ సిఆర్పిఎఫ్ నుంచి సిబ్బంది మనకు 26,550 వస్తుంది. దట్ ఈస్ ఈక్వలెంట్ టు 295
295 companies. So 295 companies of CRPF, CAPF, దాంట్లో BSF ఉంది, CRPF ఉంది, CISF ఉంది, RPF ఉంది. సో లాస్ట్ టైం మనకు 197 కంపెనీస్ వచ్చినాయి. సో ఆల్మోస్ట్ 100 కంపెనీస్ ఎక్కువ ఈసారి మనము తెప్పించగలిగాం. దీంతోపాటు క్యూ లైన్ మేనేజ్మెంట్కి బికాస్ సిబ్బంది కొద్దిగా కొరత ఉంది కాబట్టి నాట్ ఫర్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ బట్ క్యూ లైన్ మేనేజ్మెంట్కి కొంతమంది ఎన్ఎస్ఎస్ ఎన్సిసి సిబ్బంది, ఎక్స్ సర్వీస్ మెన్, రిటైర్డ్ పోలీస్ పర్సన్స్ కూడా మనం ఉపయోగిస్తున్నాము. 18,000 టోటల్ నంబర్. సో గ్రాండ్ టోటల్ persons who would be utilized for queue maintenance, for law and order maintenance, for QRTs, for bandobast, all those things is 1,06,145. Now దీంతో పాటు ఇంకా కొన్ని డీటెయిల్స్ మనం అందరికీ ఇవ్వడం జరిగింది. దాంట్లో బేసికలీ పోలింగ్ స్టేషన్స్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫైనల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ 46,389. దాంట్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ 12,438 మనం ఫైనల్ చేయడం జరిగింది. వైఎస్ఆర్ వంగవీటి కుటుంబాల మధ్య కొన్ని దశాబ్దాలుగా తమకు మంచి సంబంధాలున్నాయని, కానీ వంగవీటి రాధా టీడీపీలో చేరి సీఎం జగన్ ని విమర్శించడం సరికాదని రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి నరేంద్ర పేర్కొన్నారు. 2019లో వేరే సీటు ఇస్తారని సీఎం జగన్ చెప్పినా కూడా వినకుండా పార్టీ మారారని అన్నారు. అంతకుముందు వరకు తన తండ్రిని చంపింది టీడీపీ వారే అని చెప్పారు. ఇప్పుడేమో మాట మార్చి మాట్లాడుతున్నారన్నారు. వంగవీటి రంగ త్యాగాన్ని టీడీపీకి తాకట్టు పెట్టారన్నారు. రంగ ఆశయం టీడీపీ పతనం, కానీ రాధా మాత్రం అదే టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను నీరుగార్చారన్నారు. పవన్ కళ్యాణ్ ని కూడా రాజధాని అడ్డం పెట్టుకుని చంద్రబాబుకు ఓట్లు వేస్తున్నారు. ఇంతకంటే సిగ్గుమాల రాజకీయం ఉంటుందా అని ప్రశ్నించారు. ఇంతమంది వీర మహిళల్లో ఒక్క వీర మహిళ కూడా మీకు దొరకలేదా? మీకు ఇచ్చినటువంటి సీట్లలో ఒక్క సీట్ ఇవ్వడానికి ఎంతమంది మీకు పనిచేశారు? వాళ్ళ ఇళ్ళు వాకిలి పిల్లల్ని భర్తల్ని వదిలేసేసి వచ్చి మీ జెండాలు మోశారు. మరి ఇంత మహిళా పక్షపాతైనటువంటి మీరు ఎంతమందికి సీట్ ఇచ్చారని చెప్పని నేను ప్రశ్నిస్తున్నాను. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు 19 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, 5 ఎంపీలను ఇచ్చారు. మరి దీన్ని మీరు ఎలా చూస్తారు? ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, మహిళా కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఇవన్నీ కూడా స్క్రిప్ట్ రాసిచ్చినటువంటి బాబు స్క్రిప్ట్ రాసిచ్చినటువంటి డైలాగులే తప్పించి ఆచరణలో ఎక్కడా కూడా నాకు తెలిసి, మీకు తెలిసి, మనందరికీ తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా పెట్టినట్టుగా నాకైతే దాఖలాలు అనిపించట్లా. మరి దీన్ని ఎలా చూడాలని చెప్పని నేను ఒకసారి ప్రశ్నిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు అనే ఆయన ఇప్పటివరకు ఏ రోజు కూడా ఒంటరిగా పోరాటం చేసి గెలిచినటువంటి దాఖలాలు లేవు. మరి ఇదే చంద్రబాబు నాయుడు ప్రతిసారి పొత్తు ఎవరితో అయితే పెట్టుకుంటాడో ఆయన, ఎవరినైనా అడిగితే ప్రతి ఒక్కళ్ళకి ఒక చేదు అనుభవమే. ఎవరితో పొత్తు పెట్టుకున్నా వాళ్ళని అనేక రకాలుగా సీట్లు ఇచ్చే దగ్గర ఇబ్బంది పెట్టడమే కానీ, లేదా ఆ సీట్లు ఇచ్చిన చోట రెబల్స్తో వేయించి వాళ్ళకి ఏ రోజు కూడా ఆ పొత్తు ధర్మాన్ని పాటించినటువంటి సందర్భం మీకు అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్కి ముఖ్యంగా నేను కాపు సోదరిమణులకి తెలియజేస్తుంది ఏంటంటే, మీరు ఏదైతే నమ్మారో, ఏ పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు నేను అందరూ అనుకుంటున్నారు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పని, ముఖ్యమంత్రి కాదు సీఎం అవటం అనేది ఒక కళ. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన బిరుదేంటో తెలుసా అండి? ఆయన పిఎం అయ్యాడు. పిఎం అంటే నేను వివరించలేదనుకోండి, బహుశా పాపం ఈ అమాయకమైనటువంటి జనసైనికులందరూ కూడా అమ్మో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే అవకాశం లేదు, బహుశా మోడీ గారు ఈయనను అర్థం చేసుకుని పెద్ద మనసుతో ఆయన పిఎం సీట్ ఇస్తున్నాడేమో అనుకుంటున్నారు. కాదండి, ఇవాళ పిఎం అంటే నిర్వచనం పవన్ కళ్యాణ్ గారు ఒక పొలిటికల్ మీడియేటర్ అయ్యాడండి. ఇవాళ ఆయన స్థానం ఎలా అయిపోయిందంటే పార్టీ పెట్టి ఒక పొలిటికల్ మీడియేటర్. ఇది పిఎం అంటే నిర్వచనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే BCN న్యూస్.